హలో, నేను మాధురి రాథోడ్ గురించి మాట్లాడుతున్నా. అదే నైట్ ఈశ్వర్ అండ్ మాధురి రాథోడ్ ఒక హోటల్లో దొరికిపోయినారు కదా, దాని గురించి. వాళ్ళు చేసిన తప్పే, 100కి 200% వాళ్ళు చేసింది చాలా తప్పు. కానీ వాళ్ళ వైఫ్ అయితే ఎవరున్నారో, ఈశ్వర్ వాళ్ళ వైఫ్ ఓన్లీ ఆ అమ్మాయిని మాత్రమే చంప మీద కొట్టి, స్టిల్ ఆ లాయన్ని కొట్టలేక తిట్టలేక, ఆ అమ్మాయి మా ఆయన మంచోడండి, ఆ అమ్మాయి మార్చేసింది మా ఆయన్ని అంటున్నారు. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఆ అమ్మాయికున్న ఫేమ్ కి, ఆ అమ్మాయికున్న ఇదికి, ఆ అమ్మాయికున్న ఫాలోయింగ్ కి, ఆ అమ్మాయి కోసం చాలా మంది పడి చచ్చిపోతుంటారు బయట. ఆ అమ్మాయికున్న ఫాలోయింగ్ అలాంటిది, ఆ అమ్మాయికున్న ఇది అలాంటిది. సో మీ వాడికే పడిందంటే మీ వాడు పెట్టే ఎఫర్ట్స్ కూడా చాలా ఉంటాయి అక్కడ. సరే, ఆ అమ్మాయి బ్రేకప్ లో ఉన్నప్పుడు మీరు ఓదార్చినారా, లేదా ఆ అమ్మాయి లో స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు స్టాండ్ తీసుకున్నారంటే మీ వెనకాల మీ వాడు ఎంత స్టాండ్ తీసుకున్నాడు అనేది కూడా మ్యాటరే. కానీ ఆ అమ్మాయిని మాత్రమే మీరు బ్లేమ్ చేసి, ఆ అమ్మాయిని మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి, ఆ అమ్మాయి సైడ్ నుంచి అందరూ తిట్టడం నాకు నచ్చట్లేదు. మీకు అతని తప్పు కూడా ఉంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా కొట్టావో చంప మీద, మీ ఆయన కూడా చెప్పు తీసుకొని నువ్వు అలాగే ఒక్కటేసి అప్పుడు మాట్లాడాలి. నువ్వు, నీకు చిన్న పాప ఉంది, నేనున్నా, మా గురించి ఏం ఆలోచించావురా ఎదవా అని. సో మీరు అడగాలి దాన్ని. ఓన్లీ ఆ అమ్మాయిని మాత్రమే అట్లా స్టాండ్ తీసుకొని చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఓన్లీ ఆ అమ్మాయితో మాత్రమే మాట్లాడుతున్నారు. అతను తప్పు లేదని మీరు ఎలా అనుకుంటారు? ఎస్, సోషల్ మీడియాలో చాలా మంది ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయి. అందరూ దొరకలేదు, కొంతమంది దొరికినారు. దొరికిన వాళ్ళు ఇప్పుడు దొంగల్లాగా అయిపోయినారు. సో నేను చెప్పేది ఏంటంటే, అతనిది ఎంత తప్పు ఉందో అమ్మాయిది అంతే తప్పు ఉంది. పడితే ఇద్దరికి పడాలి. బట్ ఫస్ట్ థింగ్, నువ్వు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టొద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి, మీ వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, పాప ఉంది. ఎంత కాదనుకున్నా నువ్వు మీ ఆయన సైడే నిలబడతావు, ఎక్స్క్యూజ్ చేస్తావు. తప్పు కదా, మా ఆయన నేను చెప్పుకుంటాను మీరు అనుకుంటారు. బట్ ఆ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంది, ఒక పెళ్ళైనోడితో అంటే కొంచెం ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు పుసుకున్న అమ్మాయి దాని హార్ట్ కి తీసుకొని సూసైడ్ చేసుకొని ఏదో చేసుకొని చచ్చిపోయింది అనుకో, దానికి కారణం మీరే అవుతారు. ఆ ఉసురు మీకే కొడుతుంది. సో ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకొని, అట్లా సోషల్ మీడియాలో బయట పెట్టి ఆ పిల్ల కెరీర్ మీద కొట్టేసి, ఇప్పుడు ఆ అమ్మాయి రికవరీ అవడానికి చాలా టైం పడుతుంది. పెళ్లిగానోడైతే ఏం కాదు, మీ వాడు ఎట్లా మొగోడు కాబట్టి ఏం చేసినా ఎవడు ఏమన్నాడు. ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నందుకు నా కామెంట్లు ఎన్ని వస్తాయో నాకు తెలుసు. బట్ అయినా కూడా నేను ఆ అమ్మాయి సైడ్ స్టాండ్ తీసుకునేది ఏంటంటే, అమ్మాయి చేసిన తప్పే. బట్ అది ఇలా సోషల్ మీడియాలో కాకుండా మీరు మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే బాగుండేది అనేది చిన్న ఉద్దేశం, అంతే. నేనెందుకు మాధురి రాథోడ్ పక్కన స్టాండ్ తీసుకున్నా అంటే, ఇప్పుడు వాళ్ళ వైఫ్ చేసింది చాలా తప్పు. ఎందుకంటే నువ్వు వాళ్ళ హస్బెండ్ గురించి గట్ట ఆలోచించుకుంటే ఫస్ట్ ఆమె ఏం చేయాలా, ఎవరినో ఒకరిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి ఇదంతా ఒకవేళ వాళ్ళు చూసినా కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా వీడియోతో వచ్చి వీడియోలు తీసి నా భర్త మంచోడు అదే చేసింది అని చెప్పేసి మొత్తం ఆమె మీద నెట్టే వీడియో వెనకాల ఉన్న ఆమె, మరి ఆమెకేందో అంతగానంగా నాకు అర్థం కావట్లా. వాళ్ళ వైఫ్కి లేదంతా మొత్తం వచ్చింది ఏమ మీదకి వచ్చి పడినట్టు, ఇదయ్యిరా దాన్ని ఎయ్యిరా అది అది. నీకెందుకు బ్రో, నీకెందుకమ్మా? ఒక్క వీడియో పెట్టినందుకు చెత్త కామెంట్స్ అని పెట్టిర్రు. కొంచెం సెన్స్ ఉండే ఆలోచించండి గైస్. నేను ఎందుకు మాధురి రాథోడ్ పక్కన నేను స్టాండ్ తీసుకున్నా అంటే, ఇక్కడ టార్గెట్ చేసి ఆమెని పగడబందీగా ప్లాన్ చేసినట్టు మీకు అనిపించట్లేదా? ఇక్కడ ఆమె ఇప్పుడు ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ వచ్చింది, మిడ్ నైట్లో వచ్చి పట్టుకుంది వాళ్ళని. పట్టుకున్నప్పుడు మా హస్బెండ్ మంచోడు, మా హస్బెండ్కి ఏం తెలియదు, మా హస్బెండ్ అసలు ఈవెన్ డ్రింక్ కూడా చేయరు అని చెప్పేసి స్టేట్మెంట్స్ పాస్ చేసిన ఆమెకు తెలియట్లేదా? ఇప్పుడు అంత మంచోడిని వాడిని కెరియర్ ఎందుకు నాశనం చేయాలా, ఇంత ఈ వీడియోస్ తీసుకుపోయి సోషల్ మీడియాలో ఎందుకు పెట్టాలా, నా భర్త పరువు పోతా, రేపటి రోజు నా భర్త గురించి చెడుగా మాట్లాడుకోరు అని చెప్పేసి ఈ కామన్ సెన్స్ లేదా? మొత్తం తప్పు మాధురి రాథోడ్దే. ఈశ్వర్ సాయిది అసలు తప్పే లేదన్నట్టుగా ఈశ్వర్ సాయి భార్య మాట్లాడుతుంది. అసలు రూమ్ లో ఇద్దరు దొరికిరు. మాధురి రాథోడ్ది ఎంత తప్పు అయితే ఉందో ఈశ్వర్ సాయిది కూడా అంతే తప్పు ఉంది. ఈశ్వర్ సాయి సన్న ముళ్ళైతే కాదు కదా, రా బాబు నీకు చాక్లెట్స్ ఇస్తా అని చెప్పేసి చాక్లెట్ ఆశ చూపించి రూమ్ కి అయితే తీసుకొని పోలేదు కదా. వాళ్ళ భార్య అంటుంది, నా భర్తకు అసలు తాగుడు అలవాటే లేదు, 7 సంవత్సరాలు అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి, ఒక్కసారి కూడా తాగలేదు. అసలు ఈ మాధురి రాథోడ్ని కలుసుకున్నాకనే తాగడం స్టార్ట్ చేసిండానంటే, మాధురి రాథోడ్ ముక్కు బట్టి ఆ చిన్నపిల్లలకు సిరప్ పోస్తాడు చూడు, అట్లేమన్నా మందు పోసిందా ముక్కు బట్టి? ఇద్దరిని నిందించు. మాధురి రాథోడ్ని ఎట్లయితే కొట్టినవు నీ భర్తను కూడా కొట్టాలి, నీ భర్తను కూడా నిందించాలి. ఎందుకంటే ఇద్దరిది తప్పు ఉంది. ఒక చేతిలో చప్పట్లయితే మోగవు కదా, 2 చేతులతోనే చప్పట్లు మోగుతాయి. మొత్తం మాధురి రాథోడ్ని ఒక రకంగా గలీజ్ చేసేసారు. ఆ స్థాయికి రావడానికి ఆమె ఎంత కష్టపడి 100% ఆమె తప్పు చేసింది, అది కాదని కాదు. కానీ ఇద్దరిని నిందించాలి, ఒక్కరిని కాదు కదా నిందించాల్సింది.
అబ్బాయిది ఒక 10-15 రోజులు అయితే ఆటోమేటిక్గా మర్చిపోతారు. ఏముంది అబ్బాయిరా మస్తు తప్పులు చేస్తారంటారు. కానీ అమ్మాయి అట్లా కాదు కదా, వచ్చిన మచ్చ వచ్చిన దాకా పోదు అన్నట్టుగా మాధురి రాథోడు ఈ నింద అనేది లైఫ్ టైం భరించి కుమిలి అసలు ఎట్లుంటది. కట్టుకున్న భర్త వేరే అమ్మాయి దగ్గర కొంచెం క్లోజ్ గా మాట్లాడితేనే అస్సలు భరించలేరు. అట్లాంటిది రెడ్ హ్యాండెడ్ గా రూమ్ లో దొరికిరు అంటే అది ఇంకా బాధ మనం భరించలేము. అట్లని మొత్తం మాధురి రాథోడ్దే తప్పు అనడం చాలా తప్పు. ఈశ్వర్ సాయిది కూడా 100% తప్పు ఉంది. కట్టుకున్న భర్త కాబట్టి అతని లైఫ్ స్పాయిల్ అవ్వద్దు, రేపు నేను మళ్ళీ నా భర్త దృష్టిలో చెడుదాన్ని అవ్వద్దు అని చెప్పేసి తన భర్తకు సపోర్ట్ చేస్తూ మొత్తం మాధురి రాథోడ్నే మొత్తం తప్పు పట్టేస్తుంది. ఈశ్వర్ సాయి ఫస్ట్ తనకు ఒక వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారని ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీకి మోసం చేయొద్దని అనుకుని ఉంటే ఈ రోజు ఇక్కడ మాధురి రాథోడ్ లైఫ్ స్పాయిల్ అయి ఉండేది కాదు, అక్కడ వాళ్ళ వైఫ్ లైఫ్ కూడా స్పాయిల్ అయి ఉండేది కాదు. నాకు తెలుసు నా కామెంట్స్ లో లేదా నా ఇన్బాక్స్ లో మీరందరూ నన్ను కొంతమంది చాలా తిడుతున్నారు. ఓకే, ఆ చూతేగాళ్ళందరికీ చెప్తున్నా, నాకు పడదు, ఫరక్ కూడా పడదు, నేను పిక్చర్ లైట్ తీసుకుంటా. మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక్కటే చెప్తున్నా, మీ అందరికి బాగా అబ్జర్వ్ చేయండి. ఆ అమ్మాయిని వాంటెడ్ గా ఇరికిచ్చేశారు, వాంటెడ్ గా. ఆ వీడియో తీసి అమ్మాయిని అబ్జర్వ్ చేయండి మీరు అందరూ. ఆ అమ్మాయి వాంటెడ్ గానే ఇరికిచ్చేసింది వాళ్ళని. ఆ మాధురి రాథోడ్ ఎవరైతే కూర్చొని ఉందో ఆ పిల్ల బ్లాంక్ లో ఉంది. అరే నా లైఫ్ కి ఏమైపోయింది, నేను ఇట్లా దొరికిపోయినానా, లేదంటే నా కెరీర్ అంతా మళ్ళీ పోయిందా అన్న భయంతో, అరే ఇలాంటి వాడిని ఇష్టపడేందుకు నేను దొరికిపోయానన్న భయంతో ఆ అమ్మాయి బ్లాంక్ అయిపోయింది. ఆ అమ్మాయిని కొడుతున్నా కూడా ఎదురు దెబ్బ కొట్టలే. ఇంకోళ్ళు అయితే జుట్టు పెట్టి కొట్టుకుంటారు అక్కడ 2-3 కలిసి, నేనైతే కొట్టేస్తా. కానీ ఆ వీడియో తీసే అమ్మాయి ఎవరైతే విశాల్ అని పిలుస్తూ ఆ విశాల్ని ఈ అమ్మాయి నువ్వేమనుకుంటున్నావు నాన్న అని ఒపీనియన్ అడుగుతుంది. ఏం ఒపీనియన్ చెప్తాడమ్మా ఆయన? నీకున్నంత ఎగ్జైట్మెంట్ వాళ్ళ పెళ్ళానికి కూడా లేదు దొరికినందుకు. దాని బాధ అది, ఎందుకురా ఇలా చేసావని. నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు నాకు అర్థం కావట్లే. పాప వాళ్ళ వైఫ్ ఏం చేయాలో అర్థం కావట్లే నీ వల్ల. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఆ ఈశ్వర్ నీకు ఫ్రెండో అన్న తమ్ముడో, లేదా ఆ వైఫ్ నీకు చెల్లో అక్కో తెలీదు, మాధురి నీకేమవుతుందో తెలీదు. వీళ్ళ జీవితాన్ని అందరినీ నువ్వే సోషల్ మీడియాలో పెట్టి కుడిపించేసావు నువ్వు వాళ్ళ లైఫ్ ని. సో వాళ్ళందరూ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మాధురి రాథోడ్ అమ్మనంత వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే నాకు బాధ అవుతుంది. వయసుకు వచ్చిన కూతురు ఇలా దొరికిపోతే ఎలా ఏమనుకుంటారని బేసిక్ గా అయినా ఆలోచించాల్సింది ఈ వీడియో తీసే అమ్మాయి. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఆ అమ్మాయి మీద ఎంత చండాలంగా చెప్తున్నారంటే, మేబీ ఆ యూట్యూబ్ ఛానల్స్ కి ఈ అమ్మాయి ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వలేదా, లేదంటే సాంగ్ డేట్స్ అడిగితే ఇవ్వలేదో తెలియదు. వాళ్ళకున్న పర్సనల్ గ్రడ్జ్ అంతా తీసేసుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళందరూ మీ హస్బెండ్ కి జరిగితే ఎలా, ఎవరి హస్బెండ్ కి ఏం జరిగినా దునియాలో లేనిది ఏమైనా జరిగిందా అండి? మీరు ఒక్క మాట చెప్పండి. ఈ దునియాలో లేని అమ్మాయి ఏమైనా చేసిందా? పెద్ద వాళ్ళే చేస్తుంటే ఆ పిల్ల ఏదో తెలిసి తెలియక చేసిందని వదిలేయకుండా ఆ అమ్మాయి వీడియో తీసి పెట్టింది కదా. నాకు ఆ అమ్మాయి ఐడి కావాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ అమ్మాయి పాపం ఎక్కడైతే ఎంతో కష్టపడి ఆ అమ్మాయి కెరియర్ ని బిల్డ్ చేసుకుందండి, ఆ కెరియర్ స్టాప్ అవ్వకుండా మీరు అందరూ సపోర్ట్ చేయండి, స్టాండ్ తీసుకోండి. ఆ అమ్మాయి ఇంత ముందుకు ఎలా ఉందో ఇప్పుడు అలాగే వచ్చి రీల్స్ చేసుకుంటూ సాంగ్స్ చేసుకుంటూ ఆ అమ్మాయి లైఫ్ ఎక్కడ స్టాప్ అవ్వకుండా, పిచ్చి ఆలోచనలు పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి స్టార్ట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా.